మహేంద్ర సింగ్ ధోని పూర్తి డాక్యుమెంటరీ. ఒక సాధారణ అబ్బాయి. ప్రపంచ క్రికెట్ చరిత్రను మార్చిన కథ. ప్రపంచంలో ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఒక పోరాటం ఉంటుంది. ప్రతి చిరునవ్వు వెనుక ఎన్నో కన్నీళ్లు దాగి ఉంటాయి. ప్రతి విజయం వెనుక లెక్కలేనన్ని ఓటములు ఉంటాయి. కాని కొన్ని జీవితాలు మాత్రం సాధారణ కథలు కావు. అవి కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచే చరిత్రలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ప్రపంచ క్రికెట్ను తన ప్రశాంతతతో, తన నాయకత్వంతో, తన అసాధారణ నిర్ణయాలతో శాసించిన ఒక లెజెండ్ది. ఆ పేరు మహేంద్ర సింగ్ ధోని. 1981 జూలై 7 భారతదేశంలోని అప్పటి బీహార్ రాష్ట్రంలో, ప్రస్తుతం జార్ఖండ్లో ఉన్న రాంచీ అనే నగరంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఒక అబ్బాయి జన్మించాడు. అతనికి మహేంద్ర సింగ్ ధోని అని పేరు పెట్టారు. అతని తండ్రి పాన్ సింగ్ ఒక సాధారణ ఉద్యోగి. తల్లి దేవకీదేవి ప్రేమతో, క్రమశిక్షణతో పిల్లలను పెంచిన గృహిణి. కుటుంబంలో పెద్దగా ఆర్థిక సౌకర్యాలు లేవు. కాని నిజాయితీ, కష్టపడే తత్వం, మంచి విలువలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. చిన్నప్పటినుంచే ధోని చాలా చురుకుగా ఉండేవాడు. పుస్తకాల కంటే ఆటలపై అతనికి ఎక్కువ ఆసక్తి. క్రికెట్ స్టార్ అవ్వాలని అప్పట్లో అతనికి కలకూడా లేదు. అతని మొదటి ప్రేమ ఫుట్బాల్. పాఠశాల జట్టులో గోల్ కీపర్గా అద్భుతంగా ఆడేవాడు. అతని వేగం, రిఫ్లెక్స్, బంతిని ఆపే నైపుణ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. అదే సమయంలో అతను బ్యాడ్మింటన్లో కూడా జిల్లా స్థాయి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఎవరూ ఊహించలేదు, ఒకరోజు ఈ గోల్కీపర్ ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా మారతాడని. ఒకరోజు పాఠశాల క్రీడల ఉపాధ్యాయుడు ధోనిని పిలిచాడు. నీ రిఫ్లెక్స్ చాలా బాగుంది, ఒకసారి క్రికెట్లో వికెట్ కీపింగ్ చేసి చూడు. ధోని కూడా సరదాగా ప్రయత్నించాడు. కాని ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. మొదటిసారి చేతులకు గ్లోవ్స్ వేసుకున్నప్పుడు ఎవరికీ తెలియదు, ఆ చేతులే ఒకరోజు ప్రపంచకప్ను ఎత్తిపట్టబోతున్నాయని. రోజులు గడుస్తున్నాయి. ధోని క్రికెట్పై ఆసక్తి పెరుగుతోంది. పాఠశాల తర్వాత గంటల తరబడి ప్రాక్టీస్. ఎండైనా, వర్షమైనా, అలసట అనే మాట లేకుండా సాధన. అతని కోచ్లు ఒక విషయం గమనించారు. ఈ అబ్బాయిలో ప్రత్యేకమైన ప్రతిభ ఉంది. వికెట్ కీపింగ్ మాత్రమే కాదు, బ్యాటింగ్లో కూడా అసాధారణ శక్తి ఉంది. మిగతా ఆటగాళ్లు రక్షణాత్మకంగా ఆడితే, ధోని మాత్రం బంతిని స్టేడియం బయటకు పంపాలని ఆలోచించేవాడు. అతని భారీ సిక్సర్లు చూసి స్థానిక ప్రేక్షకులు ఆశ్చర్యపోయేవారు. అయితే ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన ఆటగాడికి జాతీయ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాదు. అవకాశాలు తక్కువ, పోటీ ఎక్కువ, కలలు పెద్దవి. కాని ధోని ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పుడూ నమ్మేవాడు: కష్టపడితే అవకాశం తప్పకుండా వస్తుంది. ఆ నమ్మకమే అతని జీవితాన్ని ముందుకు నడిపించింది. అతని కుటుంబం కూడా ఎప్పుడూ ఒకటే చెప్పేది: ఏ పని చేసినా మనసు పెట్టి చేయాలి. ఈ మాటలు ధోని మనసులో బలంగా నాటుకుపోయాయి. అవి తర్వాత అతని నాయకత్వంలో కూడా కనిపించాయి. ఒత్తిడి వచ్చినా ఆవేశం కాదు, ఆలోచన, భయం కాదు, ధైర్యం. అదే ధోని ప్రత్యేకత. కాని జీవితం ఇంకా అతనికి ఎన్నో పరీక్షలు పెట్టబోతోంది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, కలలు కనడం సులభం. కాని ఆ కలలను నిజం చేయడానికి ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. మహేంద్ర సింగ్ ధోని జీవితంలో కూడా అదే జరిగింది. రాంచీలో చిన్న స్థాయిలో క్రికెట్ ఆడుతూ తన ప్రతిభను నిరూపిస్తున్నప్పటికీ, జాతీయ జట్టులో అవకాశం మాత్రం ఇంకా చాలా దూరంలో ఉంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి సాధారణం. కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత అతని భుజాలపై పడింది. అలాంటి సమయంలో 2001 సంవత్సరంలో భారతీయ రైల్వేలో టికెట్ ఎగ్జామినర్ అంటే టీటీఈ ఉద్యోగం వచ్చింది. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ అతనికి కొత్త ప్రపంచమైంది. ఉదయం విధులు, ప్రయాణికుల టికెట్లు తనిఖీ చేయడం, పగలంతా ఉద్యోగ బాధ్యతలు, రాత్రి అలసిపోయిన శరీరం. కాని ఒక విషయం మాత్రం ఎప్పుడూ అలసిపోలేదు. అది అతని కల. డ్యూటీ పూర్తయిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా మైదానానికి వెళ్లి గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. చాలామంది సహోద్యోగులు అడిగేవారు: ఇంత కష్టపడి ఏమవుతుంది?
ధోని మాత్రం చిరునవ్వుతో ఒకటే చెప్పేవాడు. ఒకరోజు భారత జట్టుకు ఆడతాను. ఆ మాట విన్నవాళ్లలో చాలామంది నవ్వుకున్నారు. కాని ధోని తనపై ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అదే సమయంలో దేశీయ క్రికెట్లో అతని పేరు నెమ్మదిగా వినిపించడం ప్రారంభమైంది. మొదట బీహార్ తరపున, ఆ తర్వాత జార్ఖండ్ తరపున అతని బ్యాటింగ్ ప్రత్యర్థి బౌలర్లకు భయంగా మారింది. సాధారణ బ్యాట్స్మన్లా కాదు, బంతిని బలంగా కొట్టి స్టేడియం బయటకు పంపే శక్తి అతనికి ఉంది. అంతేకాదు, వికెట్ కీపర్గా అతని వేగం, చురుకుదనం కూడా అందరినీ ఆకట్టుకుంది. కొద్ది కాలంలోనే దేశీయ క్రికెట్లో ధోని పేరు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. 2003 సంవత్సరంలో భారత్ జట్టుకు ఎంపికయ్యాడు. కెన్యా, జింబాబ్వే పర్యటన, ఇది ధోని జీవితాన్ని మార్చిన కీలక అవకాశం. ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వరుసగా భారీ పరుగులు చేశాడు. అతని దూకుడు బ్యాటింగ్ చూసి సెలెక్టర్లు ఆశ్చర్యపోయారు. ఈ యువకుడిలో ఏదో ప్రత్యేకత ఉంది అనే అభిప్రాయం ఏర్పడింది. ఆ తర్వాత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. 2004 డిసెంబర్ 23, బంగ్లాదేశ్తో వన్డే సిరీస్. మహేంద్ర సింగ్ ధోని మొట్టమొదటిసారి భారత జట్టు జెర్సీ ధరించాడు. చిన్నప్పటి కల ఇప్పుడు నిజమైంది. జాతీయ గీతం వినిపిస్తోంది. ధోని కళ్లలో ఆనందం, గుండెల్లో గర్వం. దేశం కోసం ఆడే అవకాశం. ఒక క్రికెటర్కు అంతకంటే గొప్ప క్షణం ఇంకేముంటుంది? కాని జీవితం మరో పరీక్ష పెట్టింది. మొదటి మ్యాచ్లో ధోని ఖాతా కూడా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. చాలామంది విమర్శించారు, ఇతను అంతర్జాతీయ స్థాయికి సరిపోడు, ఇతని ప్రయాణం ఇక్కడితో ముగిసింది అన్నారు. కాని ప్రపంచం ఇంకా ధోనిని పూర్తిగా చూడలేదు. ఆ ఒక్క వైఫల్యం అతని ముగింపు కాదు. అది ఒక ఆటగాడి జీవితంలో కొన్ని క్షణాలు అతని భవిష్యత్తునే మార్చేస్తాయి. మహేంద్ర సింగ్ ధోని జీవితంలో కూడా అలాంటి క్షణం రాబోతోంది. భారత జట్టులోకి వచ్చిన మొదటి మ్యాచ్లో రనౌట్. విమర్శలు, అనుమానాలు. కానీ ధోని మాత్రం తనపై నమ్మకం కోల్పోలేదు. ఒక ఇన్నింగ్స్ చాలు, నా గురించి ప్రపంచం మాట్లాడుతుంది అనే ఆత్మవిశ్వాసంతో ప్రతిరోజు సాధన కొనసాగించాడు. విశాఖపట్నంలో పుట్టిన తుఫాను. 2005 సంవత్సరం ఏప్రిల్. భారత్ పాకిస్తాన్ వన్డే సిరీస్ వేదిక విశాఖపట్నం. భారత్కు మంచి ఆరంభం అవసరం. అప్పుడు కెప్టెన్ ధోనిని 3వ స్థానంలో బ్యాటింగ్కు పంపించాడు. అది అందరినీ ఆశ్చర్యపరిచిన నిర్ణయం. మైదానంలోకి వచ్చిన ధోని మొదటి కొన్ని బంతులు జాగ్రత్తగా ఆడాడు. ఆ తర్వాత స్టేడియం మొత్తం ఒక తుఫాను చూసింది. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఎవరినీ వదల్లేదు. ఫోర్లు, సిక్సర్లు. ప్రతి షాట్ ప్రేక్షకులను లేచి నిలబెట్టింది. కేవలం పరుగులు చేయలేదు, ప్రపంచానికి తన శక్తిని చూపించాడు. 148 పరుగులు. భారత్ విజయం. మరుసటి రోజు ప్రపంచంలోని ప్రతి పత్రికలో ఒకే పేరు, మహేంద్ర సింగ్ ధోని. 183 నాటౌట్ చరిత్ర సృష్టించిన రోజు. కొన్ని నెలల తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్. భారత్కు భారీ లక్ష్యం. చాలామంది అనుకున్నారు, ఈ మ్యాచ్ గెలవడం కష్టం. కాని ధోని వేరేలా ఆలోచించాడు. మైదానంలోకి వచ్చిన తర్వాత ప్రతి బంతిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. భారీ సిక్సర్లు, అద్భుతమైన కవర్లు, హెలికాప్టర్ షాట్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. 1, 2, 3. స్కోర్ పెరుగుతూనే ఉంది. చివరికి 183 పరుగులు. నాటౌట్. అది అప్పటి వరకు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ చేసిన అత్యధిక వన్డే స్కోర్. ఆ రోజు నుంచి ధోని కేవలం భారత ఆటగాడు కాదు, ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రమాదకర బ్యాట్స్మన్గా గుర్తింపు పొందాడు. హెలికాప్టర్ షాట్ పుట్టుక. ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించారు. ధోని కొట్టే కొన్ని సిక్సర్లు మిగతా ఆటగాళ్ల షాట్లలా ఉండేవి కావు. బ్యాట్ గాల్లో హెలికాప్టర్ రెక్కలా తిరుగుతుంది. బంతి నేరుగా స్టేడియం బయటకు వెళ్తుంది. అదే హెలికాప్టర్ షాట్. ఈ ఒక్క షాట్ ధోనికి ప్రత్యేక గుర్తింపుగా మారింది. చిన్న పిల్లల నుంచి అంతర్జాతీయ ఆటగాళ్ల వరకు అందరూ ఆ షాట్ను అనుకరించడం ప్రారంభించారు. ప్రపంచం గుర్తించిన ధోని ఇప్పుడు సెలెక్టర్లకు ఎలాంటి సందేహం లేదు. జట్టుకు ఒక కొత్త మ్యాచ్ విన్నర్ దొరికాడు.
అభిమానులకు ఒక కొత్త హీరో దొరికాడు. భారత క్రికెట్కు ఒక కొత్త భవిష్యత్తు దొరికింది. పొడవాటి జుట్టు, ముఖంపై చిరునవ్వు, చేతిలో బ్యాట్, మైదానంలో ధైర్యం. ఇవన్నీ కలిపి ధోనిని యువతకు ఐకాన్గా మార్చాయి. కాని ఇంకా పెద్ద బాధ్యత ఎదురుచూస్తోంది. పరుగులు చేయడం ఒక విషయం, జట్టును నడిపించడం మరో విషయం. 2007 సంవత్సరంలో భారత క్రికెట్ చరిత్రలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబడింది. అనుభవం తక్కువ ఉన్న మహేంద్ర సింగ్ ధోనిని భారత టీ20 జట్టుకు కెప్టెన్గా నియమించారు. చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో కెప్టెన్సీ, ఇతను జట్టును నడిపించగలడా అనే ప్రశ్నలు దేశమంతా వినిపించాయి. కాని 2007 సంవత్సరంలో భారత క్రికెట్కు ఇది మరచిపోలేని సంవత్సరం. కొన్ని నెలల క్రితం జరిగిన 50 ఓవర్ల ప్రపంచకప్లో భారత్ ఘోరంగా విఫలమైంది. దేశమంతా నిరాశలో ఉంది. అభిమానుల ఆశలు ఛిద్రమయ్యాయి. అలాంటి సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో కొత్తగా ప్రారంభమైన ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం యువ జట్టును ఎంపిక చేశారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ కేవలం 26 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనికి కెప్టెన్సీ అప్పగించారు. అనుభవం తక్కువ, కానీ ఆత్మవిశ్వాసం అపారం. ధోని ఒక్క మాట మాత్రమే అన్నాడు: మైదానంలో మనం భయపడకూడదు, గెలవడానికి ఆడాలి. యువ జట్టులో కొత్త నమ్మకం. ఆ జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు. అంతర్జాతీయ అనుభవం కూడా తక్కువ. కానీ ధోని ప్రతి ఆటగాడిలో నమ్మకం నింపాడు. తప్పులు చేయడానికి భయపడకండి, మీ సహజ ఆట ఆడండి. అదే అతని నాయకత్వం. ఆదేశాలు కాదు, ప్రోత్సాహం. భయం కాదు, ఆత్మవిశ్వాసం. బౌలౌట్. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్ణయం. గ్రూప్ దశలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ టై అయింది. ఆ సమయంలో సూపర్ ఓవర్ లేదు. దాని బదులు బౌలౌట్ నిర్వహించారు. ధోని ఒక అద్భుతమైన వ్యూహం రచించాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లను కాకుండా స్టంప్స్ను ఖచ్చితంగా తాకగల బౌలర్లను ఎంపిక చేశాడు. భారత్ వరుసగా 3 సార్లు స్టంప్స్ను తాకింది. పాకిస్తాన్ ఒక్కసారి కూడా తాకలేకపోయింది. ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ యువ కెప్టెన్ ఆలోచన భిన్నంగా ఉంది అని అందరూ మాట్లాడుకున్నారు. సెమీఫైనల్ ఆస్ట్రేలియాపై విజయం. సెమీఫైనల్లో ప్రత్యర్థి ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా. చాలామంది భారత్ ఓడిపోతుందని భావించారు. కాని ధోని నాయకత్వంలో యువ జట్టు భయపడలేదు. యువరాజ్ సింగ్ అద్భుత బ్యాటింగ్, బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన. భారత్ ఫైనల్కు చేరుకుంది. ఇప్పుడు ప్రపంచకప్కు ఒక్క అడుగు దూరం. ఫైనల్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. 2007 సెప్టెంబర్ 24, జోహన్నెస్బర్గ్. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది. భారత్ మంచి స్కోరు చేసింది. కాని పాకిస్తాన్ కూడా గట్టిగా పోరాడుతోంది. చివరి ఓవర్ గెలవడానికి 13 పరుగులు కావాలి. ధోని ముందు ఒక పెద్ద ప్రశ్న: చివరి ఓవర్ ఎవరు వేయాలి? అనుభవజ్ఞుడైన బౌలర్ కాదు, యువ బౌలర్ జోగిందర్ శర్మ చేతికి బంతి ఇచ్చాడు. ఆ నిర్ణయం చూసి ప్రేక్షకులు, వ్యాఖ్యాతలు అందరూ ఆశ్చర్యపోయారు. ఇది చాలా పెద్ద రిస్క్ అన్నారు. కాని ధోని ప్రశాంతంగానే ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి భయం లేదు. మొదటి బంతి వైడ్. ఒత్తిడి పెరిగింది. తర్వాత మిస్బా ఉల్ హక్ భారీ షాట్లు ఆడాడు. ఇప్పుడు కొన్ని బంతుల్లో కొద్ది పరుగులే కావాలి. మిస్బా మరోసారి స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి ఎగిరింది. షాట్ ఫైన్ లెగ్లో నిలబడ్డ శ్రీశాంత్ క్యాచ్ అందుకున్నాడు. అంతే, భారత్ ప్రపంచ ఛాంపియన్. ఆ క్షణంలో ఆటగాళ్లు ఆనందంతో మైదానంలోకి పరుగెత్తారు. అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ధోని మాత్రం ఎప్పటిలాగే ప్రశాంతంగా చిరునవ్వు చిందించాడు. అదే రోజు ప్రపంచం అతనికి ఒక కొత్త పేరు పెట్టింది: కెప్టెన్ కూల్. ఒక కొత్త యుగానికి నాంది. ఈ ప్రపంచకప్ విజయం భారత క్రికెట్ను పూర్తిగా మార్చేసింది. యువ ఆటగాళ్లపై నమ్మకం పెరిగింది. ధోని నాయకత్వంపై ప్రపంచం గౌరవం పెరిగింది. ఇప్పుడు అతను కేవలం గొప్ప బ్యాట్స్మన్ మాత్రమే కాదు, భారత జట్టుకు గొప్ప నాయకుడు. కాని అతని జీవితంలో ఇంకా గొప్ప విజయం ముందుంది. 2011 ప్రపంచకప్. 28 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కోట్లాది భారతీయుల కలను నిజం చేయాల్సిన సమయం దగ్గరపడుతోంది. 1983
కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ మొదటిసారి ప్రపంచ కప్ గెలిచింది. ఆ తర్వాత సంవత్సరాలు గడిచాయి. 1 కాదు, 2 కాదు, 28 సంవత్సరాలు. కోట్లాది భారతీయులు మరో ప్రపంచకప్ కోసం ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు ముగింపు పలికే బాధ్యత ఒక ప్రశాంతమైన నాయకుడి భుజాలపై పడింది. ఆ నాయకుడు మహేంద్ర సింగ్ ధోని. సొంతగడ్డపై ప్రపంచకప్. 2011 ఐసీసీ ప్రపంచకప్. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. ఈసారి అభిమానుల ఆశలు ఆకాశాన్ని తాకాయి. సచిన్ టెండూల్కర్కు ఇది చివరి ప్రపంచకప్. దేశమంతా ఒకటే కోరుకుంది, ఈసారి కప్ మనదే కావాలి. ధోని మాత్రం బయట ఎంత ఒత్తిడి ఉన్నా డ్రెస్సింగ్ రూంలో ఒక్క మాట చెప్పాడు: ఒక్కో మ్యాచ్పై మాత్రమే దృష్టి పెట్టండి. గ్రూప్ దశ స్థిరమైన ప్రయాణం. భారత్ బంగ్లాదేశ్పై అద్భుత విజయంతో టోర్నమెంట్ ప్రారంభించింది. ఇంగ్లాండ్తో ఉత్కంఠభరితమైన టై. ఐర్లాండ్, నెదర్లాండ్స్, వెస్టిండీస్లపై విజయాలు. ప్రతి మ్యాచ్లో జట్టు మరింత బలంగా మారింది. ధోని వ్యక్తిగతంగా పెద్ద స్కోర్లు చేయకపోయినా జట్టును ప్రశాంతంగా ముందుకు నడిపించాడు. అదే నిజమైన నాయకత్వం. క్వార్టర్ ఫైనల్ ఆస్ట్రేలియాకు వీడ్కోలు. ప్రత్యర్థి 3 సార్లు వరుస ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా. ప్రపంచం మొత్తం ఆస్ట్రేలియానే ఫేవరెట్ అనుకుంది. కాని భారత్ భయపడలేదు. యువరాజ్ సింగ్ అద్భుతంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది. భారత్ సెమీఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. మొహాలీ. దేశమంతా టీవీల ముందు కూర్చుంది. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు, కోట్లాది హృదయాల ఉద్వేగం. భారత్ పోరాడి గెలిచింది. ఫైనల్కు చేరుకుంది. ఇప్పుడు కేవలం ఒక అడుగు మాత్రమే మిగిలింది. ఫైనల్ మ్యాచ్ చరిత్ర రాసిన రాత్రి. 2011 ఏప్రిల్ 2. ముంబైలోని వాంఖడే స్టేడియం. ప్రత్యర్థి శ్రీలంక. శ్రీలంక ముందుగా బ్యాటింగ్ చేసి మంచి స్కోరు చేసింది. భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. కాని త్వరగా 2 కీలక వికెట్లు పడిపోయాయి. స్టేడియం నిశ్శబ్దంగా మారింది. అందరూ ఒకటే అనుకున్నారు: ఇప్పుడు యువరాజ్ వస్తాడు. కాని అందరినీ ఆశ్చర్యపరుస్తూ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి మహేంద్ర సింగ్ ధోని. ఆ నిర్ణయం వెనుక ఒక కారణం ఉంది. శ్రీలంక స్పిన్నర్లను తాను బాగా ఎదుర్కోగలనని ధోని నమ్మాడు. అది ఒక గొప్ప కెప్టెన్ మాత్రమే తీసుకోగల నిర్ణయం. 91 పరుగులు. ఒక అమర ఇన్నింగ్స్. ధోని మొదట జాగ్రత్తగా ఆడాడు. గౌతమ్ గంభీర్తో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఒత్తిడి. లక్షలాది అభిమానుల ఆశలు. ప్రపంచకప్ ఫైనల్. కాని ధోని ముఖంలో మాత్రం ఎలాంటి భయం లేదు. ప్రతి బంతిని, ప్రతి పరుగును చాలా ప్రశాంతంగా ఆడాడు. స్కోరు నెమ్మదిగా లక్ష్యానికి చేరువైంది. ఇప్పుడు భారత్ విజయం నుంచి కొన్ని పరుగుల దూరంలో ఉంది. ఆ చారిత్రాత్మక 6 చివరి క్షణం. నువాన్ కులశేఖర బౌలింగ్. ధోని బ్యాట్ ఊపాడు. బంతి ఆకాశంలోకి ఎగిరింది. స్టేడియం మొత్తం లేచి నిలబడింది. బంతి బౌండరీ దాటి 6. భారత్ ప్రపంచ ఛాంపియన్. వ్యాఖ్యాత రవి శాస్త్రి గళం మార్మోగింది. ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 years. ఆ క్షణం కోట్లాది భారతీయుల కళ్లలో ఆనంద భాష్పాలు. రోడ్లపై సంబరాలు. ఇళ్లలో పండుగ వాతావరణం. దేశం మొత్తం ఒకే నినాదం: భారత్ మాతాకీ జై. సచిన్ కోసం గెలిచిన ప్రపంచకప్. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ను తమ భుజాలపై ఎత్తుకుని స్టేడియం చుట్టూ తిప్పారు. విరాట్ కోహ్లీ చెప్పిన మాట చరిత్రలో నిలిచిపోయింది. సచిన్ 21 సంవత్సరాలు భారత క్రికెట్ను మోశారు. ఇప్పుడు మేము ఆయనను మోస్తున్నాం. ధోని మాత్రం ఎప్పటిలాగే ప్రశాంతంగా చిరునవ్వుతో తన సహచరుల విజయాన్ని ఆస్వాదించాడు. అదే అతని గొప్పతనం. తనకంటే జట్టును ముందుగా ఉంచే నాయకుడు. ఒక దేశం గర్వపడిన నాయకుడు. ఆ రాత్రి మహేంద్ర సింగ్ ధోని కేవలం ప్రపంచకప్ గెలవలేదు, కోట్లాది భారతీయుల కలను నిజం చేశాడు. ఆ ఒక్క 6. 2011 ప్రపంచకప్. ఆ విజయం తర్వాత మహేంద్ర సింగ్ ధోని పేరు ప్రపంచ క్రికెట్లో మరింత ఎత్తుకు చేరుకుంది. కాని
ధోని ఎప్పుడూ గత విజయాల్లో జీవించలేదు. అతని దృష్టి ఎప్పుడూ తర్వాతి లక్ష్యమేమిటి అనే ప్రశ్నపైనే ఉండేది. టెస్ట్ క్రికెట్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు విదేశాల్లో టెస్ట్ మ్యాచ్ గెలవడం కూడా భారత జట్టుకు పెద్ద సవాలుగా ఉండేది. కానీ ధోని నాయకత్వంలో జట్టు పూర్తిగా మారిపోయింది. సీనియర్ ఆటగాళ్లు, యువ ఆటగాళ్లు ప్రతి ఒక్కరినీ ఒక కుటుంబంలా కలిపి నడిపించాడు. 2009 సంవత్సరంలో భారత జట్టు మొదటిసారిగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇది కేవలం ఒక ర్యాంక్ కాదు, భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. ప్రపంచం మొత్తం భారత జట్టును గౌరవంగా చూడడం ప్రారంభించింది. 2013 సంవత్సరం మరో ఐసీసీ ట్రోఫీ. 2013 సంవత్సరం ఇంగ్లాండ్లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. వర్షం కారణంగా ఫైనల్ను 20 ఓవర్లకు కుదించారు. ప్రత్యర్థి ఇంగ్లాండ్. భారత్ చేసిన స్కోరు పెద్దది కాదు. చాలామంది ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలుస్తుంది అనుకున్నారు. కాని ధోని తన ప్రశాంత నాయకత్వాన్ని మరోసారి చూపించాడు. సరైన సమయంలో బౌలర్లను మార్చాడు. ఫీల్డింగ్ను చాకచక్యంగా అమర్చాడు. ప్రతి నిర్ణయం మ్యాచ్ను భారత్ వైపు తిప్పింది. చివరికి భారత్ విజయం సాధించింది. ఆ విజయంతో టీ20 ప్రపంచకప్, 50 ఓవర్ల ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, 3 ప్రధాన ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ప్రపంచంలో తొలి కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చెన్నైకి తల. 2008 సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్గా ధోనిని ఎంపిక చేసింది. అది భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన భాగస్వామ్యాలలో ఒకటిగా మారింది. ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రతి సీజన్లో పోరాడే జట్టుగా నిలిచింది. అతని ప్రత్యేకత ఒత్తిడి సమయంలో కూడా చిరునవ్వుతో నిర్ణయాలు తీసుకోవడం, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం, విఫలమైన ఆటగాడిపై కూడా నమ్మకం కోల్పోకపోవడం. అందుకే చెన్నై అభిమానులు అతనిని ఒక కెప్టెన్గా మాత్రమే చూడలేదు, తల అంటే తమ నాయకుడిగా గుండెల్లో పెట్టుకున్నారు. స్టేడియంలో ధోని బ్యాటింగ్కు వస్తే వేలాది గొంతులు ఒకేసారి మార్మోగేవి. ధోని, ధోని, ధోని. ఆ నినాదం కేవలం ఒక ఆటగాడి పేరు కాదు, అది ప్రేమ, నమ్మకం, గౌరవం. హెలికాప్టర్ షాట్ ఒక గుర్తింపు. ధోని బ్యాట్ ఊపినప్పుడు ప్రేక్షకులు ముందుగానే లేచి నిలబడేవారు. ఎందుకంటే తర్వాత ఏమి జరగబోతోందో అందరికీ తెలుసు. హెలికాప్టర్ షాట్. యార్కర్ బంతులను కూడా సిక్సర్లుగా మార్చే ఆ ప్రత్యేకమైన షాట్ ప్రపంచవ్యాప్తంగా యువ క్రికెటర్లకు ప్రేరణగా మారింది. ధోని శైలిని అనుకరించడానికి లక్షలాది మంది ప్రయత్నించారు. కాని ధోని లాంటి టైమింగ్, ధోని లాంటి శక్తి, ధోని లాంటి ప్రశాంతత ఎవరికీ సులభంగా రాలేదు. నాయకుడి అసలైన గొప్పతనం ఒక మ్యాచ్లో విజయం సాధిస్తే ధోని ఎప్పుడూ తనను తాను పొగడలేదు. ఓడిపోయినా తప్పును ఇతరులపై నెట్టలేదు. విజయం వచ్చినప్పుడు ఇది జట్టు విజయం అని చెప్పేవాడు. ఓటమి వచ్చినప్పుడు బాధ్యత నాదే అని ముందుకు వచ్చేవాడు. అదే గొప్ప నాయకుడి లక్షణం. మరొక కఠినమైన నిర్ణయం. 2014 సంవత్సరం ఆస్ట్రేలియా పర్యటన. మెల్బోర్న్ టెస్ట్ ముగిసిన తర్వాత ధోని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు. ఎలాంటి హడావుడి లేదు, ఎలాంటి వీడ్కోలు వేడుక లేదు. నిశ్శబ్దంగా తనకు ఎంతో ఇష్టమైన టెస్ట్ ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు. అదే ధోని వ్యక్తిత్వం. పేరుకు కాదు, పనికే విలువ ఇచ్చే మనిషి. కాని అతని జీవితంలో ఇంకా ఒక భావోద్వేగ అధ్యాయం మిగిలే ఉంది. కుటుంబం, భారత సైన్యంపై ప్రేమ, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు, మరియు ఒక లెజెండ్గా అతని వారసత్వం. ప్రపంచం మహేంద్ర సింగ్ ధోనిని గొప్ప క్రికెటర్గా చూసింది. చెన్నై అభిమానులు తల.గా ప్రేమించారు. క్రికెట్ ప్రపంచం కెప్టెన్ కూల్.గా గౌరవించింది. కాని మైదానం బయట ఉన్న ధోని ఇంకా గొప్ప మనిషి. ప్రేమ, వివాహం, ఒక కొత్త జీవితం. సంవత్సరాల పాటు క్రికెట్తో బిజీగా గడిపిన ధోని జీవితంలో
ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించింది. ఆమె సాక్షి సింగ్ రావత్. ఇద్దరూ చిన్నప్పుడు ఒకే పాఠశాలలో చదివిన ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. 2010 జూలై 4న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు తమ అభిమాన క్రికెటర్కు శుభాకాంక్షలు తెలిపారు. జీవా ధోని జీవితంలోని అందమైన అధ్యాయం. 2015లో ధోని, సాక్షి దంపతులకు ఒక పాప జన్మించింది. ఆమెకు జీవా అని పేరు పెట్టారు. ఆ సమయంలో ధోని ప్రపంచకప్ ఆడుతున్నాడు. దేశం కోసం ఆడుతున్న బాధ్యత కారణంగా తన కుమార్తె పుట్టిన వెంటనే కూడా ఇంటికి రాలేకపోయాడు. అతను ఒక్క మాట అన్నాడు: దేశం ముందు. వ్యక్తిగత ఆనందం తర్వాత ఆ మాట దేశం పట్ల అతని అంకితభావాన్ని ప్రపంచానికి మరోసారి చూపించింది. తర్వాత జీవాతో గడిపిన చిన్న చిన్న క్షణాలు అభిమానుల హృదయాలను తాకాయి. కూతురితో ఆడుకుంటున్న ధోని ప్రపంచ ఛాంపియన్ కాదు, ఒక సాధారణ తండ్రి. భారత సైన్యం ఒక జీవితకాల గౌరవం. ధోనికి చిన్నప్పటినుంచే భారత సైన్యంపై అపారమైన గౌరవం. అది కేవలం మాటల్లో కాదు, మనసులో ఉంది. భారత సైన్యం ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ప్రదానం చేసింది. ఆ గౌరవాన్ని కేవలం స్వీకరించడమే కాదు, ధోని నిజమైన సైనికుడిలా శిక్షణ కూడా పొందాడు. కాశ్మీర్లో భారత సైనికులతో కలిసి సమయం గడిపాడు. పారా జంప్ శిక్షణలో పాల్గొన్నాడు. యూనిఫామ్ ధరించినప్పుడు అతని ముఖంలో కనిపించిన గర్వం కోట్లాది భారతీయుల గుండెల్లో దేశభక్తిని నింపింది. పేరు వచ్చినా గర్వం రాలేదు. ప్రపంచం మొత్తం గుర్తించిన ధోని జీవితం మాత్రం పెద్దగా మారలేదు. ఇప్పటికీ స్నేహితులతో నవ్వుతూ మాట్లాడటం, బైక్లు నడపడం, వ్యవసాయం చేయడం, పెంపుడు జంతువులతో సమయం గడపడం అతనికి ఎంతో ఇష్టం. అతని గ్యారేజ్లో ఉన్న బైక్ల కలెక్షన్ అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. అయినా ఎక్కడా అహంకారం కనిపించదు. అదే ధోని వ్యక్తిత్వం. యువ ఆటగాళ్లకు మార్గదర్శి. ధోని నాయకత్వంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు ప్రపంచ స్థాయి క్రికెటర్లుగా ఎదిగారు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, ఇంకా ఎంతోమంది ధోని ఇచ్చిన నమ్మకాన్ని ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నారు. ఒక నాయకుడు తన విజయాలతో కాదు, తన తర్వాత వచ్చే నాయకులను తయారు చేయడంతో గొప్పవాడవుతాడు. ఆ విషయంలో ధోని ఒక ఆదర్శం. మైదానం బయట కూడా ఒక హీరో. ధోని ఎప్పుడూ ప్రచారం కోసం సేవ చేయలేదు. అవసరమైనప్పుడు సహాయం చేశాడు. నిశ్శబ్దంగా తన బాధ్యతను నిర్వర్తించాడు. అందుకే ప్రజలు అతన్ని కేవలం గొప్ప క్రికెటర్గా మాత్రమే కాదు, గొప్ప మనిషిగా కూడా గౌరవిస్తారు. కాని ప్రతి ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది. 16 సంవత్సరాల పాటు భారత జట్టు కోసం పోరాడిన మహాయోధుడు ఒకరోజు తన గ్లోవ్స్ను, తన బ్యాట్ను, తన జెర్సీని వదిలి వెళ్లే సమయం వచ్చింది. 2020 ఆగస్టు 15 దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుండగా భారత క్రికెట్ అభిమానుల హృదయాలను కదిలించిన ఒక వార్త వెలువడింది. మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆ భావోద్వేగ క్షణం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కన్నీళ్లు పెట్టించింది. ప్రతి ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది. కాని కొన్ని జీవితాలు ముగిసినా వాటి ప్రభావం ఎప్పటికీ ముగియదు. మహేంద్ర సింగ్ ధోని జీవితం కూడా అలాంటిదే. 2020 ఒక నిశ్శబ్ద వీడ్కోలు. 2020 ఆగస్టు 15 భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. సాయంత్రం సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో కనిపించింది. అందులో ధోని తన కెరీర్లోని మధుర క్షణాలను చూపిస్తూ ఒక చిన్న సందేశాన్ని పంచుకున్నాడు. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. ఈ రోజు నుంచి నన్ను రిటైర్గా భావించండి. అంతే. ఎలాంటి భారీ ప్రెస్ మీట్ లేదు, ఎలాంటి వీడ్కోలు మ్యాచ్ లేదు, ఎలాంటి ఆర్భాటం లేదు. అదే ధోని శైలి. ఎలా వచ్చాడో అలాగే ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. కన్నీళ్లలో మునిగిన అభిమానులు. ఆ వార్త బయటకు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియా మొత్తం ఒకే పేరుతో నిండిపోయింది. ఎంఎస్ ధోని. ఎంతో మంది అభిమానులు తమ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. 2011 ప్రపంచకప్ 6ను మళ్లీ చూశారు. 2007 టీ20 ప్రపంచకప్ జ్ఞాపకాలను పంచుకున్నారు. ధోని రిటైర్మెంట్ ఒక ఆటగాడి వీడ్కోలు మాత్రమే కాదు, ఎంతో మంది జీవితాల్లోని ఒక అందమైన అధ్యాయానికి ముగింపు. కాని మైదానం ఇంకా అతన్ని విడిచిపెట్టలేదు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పినా ధోని క్రికెట్పై ప్రేమ మాత్రం తగ్గలేదు. చెన్నై సూపర్ కింగ్స్కు నాయకత్వం వహిస్తూ అభిమానులను ఇంకా అలరిస్తూనే ఉన్నాడు. స్టేడియంలో అతని పేరు ప్రకటించగానే ఇప్పటికీ వేలాది మంది ఒకే స్వరంతో అరుస్తారు, ధోని, ధోని, ధోని. అది కేవలం అభిమానం కాదు, అది ఒక తరం చూపించిన ప్రేమ. ధోని మనకు నేర్పిన పాఠాలు. మహేంద్ర సింగ్ ధోని జీవితం కేవలం క్రికెట్ కథ కాదు, అది జీవితానికి ఒక పాఠ్యపుస్తకం. ఆయన మనకు నేర్పింది, ఓటమి వచ్చినప్పుడు ఆగిపోవద్దు, విజయం వచ్చినప్పుడు గర్వపడవద్దు, ఒత్తిడి వచ్చినప్పుడు భయపడవద్దు. నాయకత్వం అంటే ముందు నిలబడి ఆదేశాలు ఇవ్వడం కాదు, వెనుక నిలబడి జట్టుకు ధైర్యం ఇవ్వడం. గొప్పతనం అంటే రికార్డులు కాదు, మన వల్ల ఎదిగిన మనుషులు. ఎందుకు ధోని ఒక లెజెండ్? ఎందుకంటే అతను కోట్ల రూపాయల కోసం కాదు, దేశం కోసం ఆడాడు. అతను వ్యక్తిగత రికార్డుల కోసం కాదు, జట్టు విజయం కోసం పోరాడాడు. అతను ఎప్పుడూ నేను గెలిచాను అని చెప్పలేదు, మనం గెలిచాం అని చెప్పాడు. అందుకే మహేంద్ర సింగ్ ధోని కేవలం గొప్ప క్రికెటర్ కాదు, ఒక నాయకుడు, ఒక యోధుడు, ఒక స్ఫూర్తి, ఒక శాశ్వత జ్ఞాపకం. చివరి సందేశం. ఈ ప్రపంచంలో విజయం సాధించినవాళ్లు చాలా మంది ఉంటారు, కాని ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించినవాళ్లు చాలా అరుదు. మహేంద్ర సింగ్ ధోని అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు. ఒక చిన్న పట్టణంలో మొదలైన ప్రయాణం ప్రపంచ క్రికెట్ శిఖరాన్ని చేరుకుంది. రైల్వే టికెట్ ఎగ్జామినర్గా మొదలైన జీవితం ప్రపంచకప్ను చేతుల్లో ఎత్తిన కెప్టెన్గా చరిత్రలో నిలిచిపోయింది. ఆయన కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. కలలు ఎంత పెద్దవైనా వాటిని నిజం చేసే ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే అసాధ్యం అనే మాట ఉండదు. మహేంద్ర సింగ్ ధోని ఒక పేరు కాదు, ఒక భావోద్వేగం, ఒక నాయకత్వానికి నిర్వచనం, ఒక తరం